క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనమందరం కూడా ప్రార్థనా పోరాటంలో పాలుపంపులు పొందే చక్కటి అవకాశాన్ని దేవుడిచ్చినందుకు దేవునికి స్తోత్రం. ప్రార్థనా పోరాటంలో మనం దేవుని ఆరాధించబోతున్నాం, దేవుని వాక్యాన్ని మనం వినబోతున్నాం, అలాగే దేవుని సన్నిధిలో ప్రార్థించబోతున్నాం. ఈ చక్కటి కృపను దేవుడిచ్చినందుకు నేను దేవునికి కృతజ్ఞతలు, వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో మనమందరం కూడా దేవుని పాద సన్నిధిలో ఉన్నటువంటి మనమందరం కూడా చిన్న ప్రార్థన చేసుకుందాం. తర్వాత ఆరాధనలోకి మనం వెళదాం. సర్వశక్తి కలిగినటువంటి మా గొప్ప తండ్రి, ప్రార్థనా పోరాటంలో మేము ఉండడానికి సహాయం చేసినందుకు మీకు వందనాలు. దేవా, ఈ విధంగా నిన్ను స్తుతించి నిన్ను ఘనపరిచే చక్కటి అవకాశాన్ని మీరు మాకు దయచేసిన విధానం కొరకై నీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ మిమ్మల్ని ఆరాధించడానికి, మీ వాక్యం ధ్యానించడానికి, మీ నామాన్ని ఘనపరచడానికి కృప మాకు అనుగ్రహించమని సర్వకృపానిధి యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడుగుచున్నామా పరలోక తండ్రి, ఆమేన్. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని, నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. పాపాలను క్షమించే పాపాలను క్షమించే శక్తి కలిగినది యేసయ్య నామం, పాపిని పవిత్రపరిచే శక్తి కలిగినది యేసయ్య నామం, పాపాలను క్షమించే శక్తి కలిగినది యేసయ్య నామం, పాపిని పవిత్రపరిచే శక్తి కలిగినది యేసయ్య నామం. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా.
యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా సృష్టిని శాసించగలిగినది యేసు నామం మృతులను లేపగలిగినది యేసు నామం సృష్టిని శాసించగలిగిన శక్తి కలిగినది యేసయ్య నామం మృతులను లేపగలిగిన శక్తి కలిగినది యేసయ్య నామం సృష్టిని శాసించగలిగిన శక్తి కలిగినది యేసయ్య నామం మృతులను లేపగలిగిన శక్తి కలిగినది యేసయ్య నామం యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా పాతాళాన్ని తప్పించే శక్తి కలిగినది యేసయ్య నామం పరలోకానికి చేర్చే శక్తి కలిగినది యేసయ్య నామం పాతాళాన్ని తప్పించే శక్తి కలిగినది యేసయ్య నామం పరలోకానికి చేర్చే శక్తి కలిగినది యేసయ్య నామం యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా యేసయ్య నామంలో శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా దేవా దేవా హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్ నీవు తోడుండగా నాకు దిగులుండునా నా మంచి యేసయ్యా మనసారా స్తోత్రమయ్యా నా మంచి యేసయ్యా యేసయ్యా మనసారా నీవు తోడుండగా నాకు దిగులుండునా నా మంచి యేసయ్యా మనసారా స్తోత్రమయ్యా హృదయపూర్వకంగా దేవా నా మంచి దేవా యేసయ్యా మనసారా స్తోత్రమయ్యా నీ వంటి వారెవరు నీతోటి సాటెవరు దేవా నీ వంటి వారెవరు నీతోటి సాటెవరు నా జీవితాన నీ
సంగమంత హల్లెలూయా 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 బాబా బాబా హల్లెలూయా 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 యేసయ్యా నా మంచి యేసయ్యా మనసారా స్తోత్రమయ్యా. క్రీస్తునందు ప్రియమైన వారలారా, ఇంతవరకు దేవుని ఆరాధించడానికి, దేవుని స్తుతించడానికి దేవుడు మనకు సహాయం చేశారు. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనం ధ్యానించబోతున్నాం. వర్క్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ దేవుని పని అనేటటువంటి ఈ అంశాన్ని గురించి దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. రోమాపత్రిక 8వ అధ్యాయం 11వ వచనం, మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల, మృతులలో నుండి యేసు క్రీస్తును లేపినవాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయును. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు చేసే పని, మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించినట్లయితే, మృతులలో నుండి క్రీస్తు యేసును లేపినవాడు చావునకు లోనైన శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయును. పరిశుద్ధాత్మ దేవుడు చేసే పని, మొదటిగా జీవింపచేసే పని పరిశుద్ధాత్మ దేవుడు చేయుచున్నాడు. ఆత్మ జీవింపచేయును. ఆత్మీయంగా దేవుడు మనల్ని సజీవులుగా చేస్తున్నాడు. స్పిరిచువల్లీ వీఆర్ అలైవ్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్. పరిశుద్ధాత్మ ద్వారా మనము సజీవులుగా చేయబడుతున్నాము. రెండవ విషయం, మనము దాస్యపు ఆత్మను పొందలేదు. మనమందరం కూడా దేవుని కుమారుని లేపిన ఆ జీవముతో కూడిన జీవింపచేయు ఆత్మను పొందిన వారమును. దాస్యపు ఆత్మను మనం పొందలేదు, కానీ మనకు దేవుడు దత్తపుత్రాత్మను, He has given us a spirit of adoption. దత్తపుత్రాత్మను మీరు పొందారు. కాబట్టి ఆత్మ కలిగిన వారై యేసుక్రీస్తు ప్రభువారి భూలోకంలో ఉన్నప్పుడు, తండ్రి నీకు ఇష్టమైతే ఈ పాత్ర నా దగ్గర తొలగించు, పరలోకమందున మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక, తండ్రి చిత్తాన్ని నెరవేర్చుటకు నేను వచ్చాను. ఈ విధంగా ప్రతిసారి కూడా తండ్రి తండ్రి అని యేసు ప్రభువారు చెప్పినట్టుగా ఎవరైతే పరిశుద్ధాత్మ శక్తితో నింపబడతారో వారు జీవం కలిగిన వారిగా ఉంటారు. వారిలో ఉన్నటువంటి స్పిరిట్ ఆఫ్ స్లావరీ అనేది పోతుంది. వారిలోకి దేవుడు దత్తపుత్రాత్మను పంపిస్తాడు. ఆ దత్తపుత్రాత్మను కలిగి వాళ్ళు ఏం చేస్తారంటే నాయన తండ్రి అని మొరపడతారు, ప్రార్థన చేస్తారు. అలా ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వారి మనసులో, వారి అంతరంగంలో సాక్ష్యం ఇస్తాడు. ఏమని సాక్ష్యం ఇస్తాడంటే, మనం పిల్లలం, మనం వారసులం, క్రీస్తుతో కూడా వారసులం. ఆయనతో పాటు శ్రమ పడితే, కష్టపడితే, ఆయన కొరకు పని చేస్తే, ఆయన పరిచర్య చేస్తే, ఆయన కొరకు మనం వర్క్ చేస్తే, ఈ వర్క్లో మనం కష్టపడితే, ఆయనతో పాటు శ్రమ పడితే క్రీస్తుతో మీరు వారసులు అవుతారు. దేవుని వాక్యం ద్వారా దేవుడు సెలవిస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు జీవింపచేసే పని చేస్తాడు. దాస్యపాత్మను తొలగించి దత్తపుత్రాత్మను ఇస్తాడు. మనందరి విషయంలో కూడా ఆయన చేసే పని ఏంటంటే,
మనం మొరపెట్టడానికి కుమారుని ఆత్మతో మొరపెట్టుకుని ప్రార్థన చేసేవాళ్ళుగా ప్రార్థన చేసుకోండి అని చెప్పక్కర్లేదు. పరిశుద్ధాత్మతో నింపబడిన ప్రతి వారు కూడా ప్రార్థన విధిగా చేస్తారు. అలా చేస్తూ వారందరూ కూడా ఏం చేసేవారుగా ఉంటారంటే దేవుని శక్తితోనూ, దేవుని జీవంతోనూ, దేవుని ప్రభావంతోనూ, దేవుని కృపతోనూ నింపబడిన వారిగా మారిపోతారు. కాబట్టి ఈరోజు దేవుని రాజ్యానికి వారసులుగా ఉండడానికి ఎన్ని రకాలైన శ్రమ ఉన్నా, ఎన్ని రకాలైన కష్టాలు మనకు ఎదురైనా, మనమందరం కూడా ఆ జీవం గల దేవుడు మనకు అనుగ్రహించేటటువంటి జీవింపచేసే ఆత్మను పొందిన వారమై, రెండవది దత్తపుత్రాత్మ పొందిన వారమై, మూడవది ఆయనకు మొరపెడుతూ ఆయన పిల్లలమని ఆత్మదేవుడిచ్చే సాక్ష్యాన్ని మనం తీసుకుని మనం ధైర్యంగా ఉండి దేవుని రాజ్యానికి వారసులుగా ఈ లోకంలో బ్రతకటానికి కృపగల దేవుడు, దయగల దేవుడు మనకు సహాయం చేయాలని నేను కోరుతున్నాను. ఈ ఆత్మదేవుడు ఏం చేసేవాడిగా ఉన్నాడంటే, దేవుని బిడ్డలారా, దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులయ్యుందురు. జీవింపచేసే ఆత్మతో నింపబడిన వారు, కుమారుని ఆత్మతో నింపబడిన వారు, ఆత్మ సాక్ష్యం పొందిన వారు, అదే ఆత్మతో నడిపించబడుతూ ఉంటే వారు దేవుని కుమారులుగా తీర్చిదిద్దబడగలుగుతారు. అలాగూ దేవుని కుమారులుగా, దేవుని పిల్లలుగా మనం తీర్చిదిద్దబడడానికి కృపగల దేవుడు మనకు సహాయం చేయను కాక, తన కృప దేవుడు మనకు అనుగ్రహించును కాక. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన మా తండ్రి, సర్వశక్తిమంతుడా, ప్రేమ కలిగిన గొప్ప దేవ, నీ పాదాలకు ఎనలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో నీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి నీ కృప మాకు అనుగ్రహించినందుకై నీకు వందనాలు చెల్లిస్తున్నాం. జీవింపచేసే మీ ఆత్మను కలిగిన వారమై, దాస్యపు ఆత్మను కాకుండా దత్తపుత్రాత్మను మీరు మాకు దయచేసి మీకు మొరపెట్టేటటువంటి భాగ్యం మాకు ఇచ్చారు. ఆత్మదేవా, మీరు ఇచ్చే సాక్ష్యాన్ని బట్టి, ఆత్మదేవా, మీరు ఇచ్చే నడిపింపును బట్టి మీ కుమారులుగా ఈ లోకంలో జీవించి మీకు సాక్షులుగా, మీకు ప్రియంగా బ్రతకడానికి సహాయం చేయండి. ఏ విధమైనటువంటి శోధన, బాధ ఏదున్నా నైనా నీ ఆత్మ ద్వారా జీవింప చేయబడి, నీ ఆత్మ ద్వారా మొరపెడుతూ, నీ ఆత్మ ద్వారా సాక్ష్యం పొందుకొని, నీ ఆత్మ ద్వారా నడిపించబడుతూ నీ కుమారులుగా ఈ లోకంలో బ్రతికి నీ రాజ్యానికి వారసులు అవ్వడానికి మా అందరికీ కృప అనుగ్రహించమని, కృపగల దేవా, ప్రతి బిడ్డ యొక్క జీవితంలో నీ గొప్ప కార్యాలు జరిగించి దీవించి బలపరచమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి వేడుకొంచున్నామా పరలోకపు తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇంతవరకు చాలా అద్భుతమైనటువంటి సత్యాలను మనం నేర్చుకునే అవకాశం దేవుడు మనకిచ్చాడు. రాబోయే దినాల్లో ఇంకా అనేక ఆశ్చర్యకరమైనటువంటి సంగతులను మనం నేర్చుకోవడానికి ప్రార్థన పోరాటంలో మనకు దేవుడు అనుగ్రహిస్తున్న కృపను బట్టి దేవునికి స్తోత్రం. పెనియల్ చర్చెస్ అన్నిట్లో ఉన్నటువంటి విశ్వాసులందరినీ, అలాగే ఆయా ప్రాంతాల నుంచి ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న వారందరినీ నేను అభినందిస్తున్నాను. ప్రభు కృప మీకు, మీ కుటుంబాలకు తోడయును గాక. కృప మీకు కలుగును గాక. అందరికీ ప్రైజ్ ద లార్డ్.